జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పరిపాలనలో 1 సంవత్సర కాలంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. 1-2 ప్రారంభించిన గ్యారంటీ అమలు చేయలేకపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అదే విధంగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభించాలనేదే లేదు. రైతులు 25%కు పైగా దళారులకు అమ్మేసుకుంటున్నారు. 500 బోనస్ ఇస్తానన్న హామీ ఇవ్వలేదు. మహిళలకు ఇస్తానన్న హామీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇంతవరకు ఇవ్వలేదు. మోదీ ప్రభుత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకెళ్తున్నారు. ప్రధాని మోదీని కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అదే బుద్ధి ప్రజలు రేవంత్ రెడ్డికి చెప్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆ హామీల అమల్లో పూర్తిగా ఇలా కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది. 6 గ్యారంటీల పేరుతోని 420 హామీలతోని ఇలా ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇలా గ్యారంటీల విషయంలో హామీల విషయంలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు కూడా పూర్తి చేయలేదు. 1-2 హామీలను ప్రారంభించింది ఆరంభ శూరత్వం తప్పితే అందులో 100% ఇలా రుణమాఫీ విషయంలో కావచ్చు, లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఇక మిగతా విషయాలలో ఎక్కడ కూడా ఉచిత బస్సు తప్ప ఈయన ఏ హామీ కూడా ఇప్పటి వరకు అమలు చేసిన పరిస్థితి మనకు కనబడతలేదు. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన చూసినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన ఏ విధంగా ఉండేదో ఇలా రేవంత్ రెడ్డి పాలన కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విధంగా అదేవిధంగా కొనసాగుతూ ఉన్నది. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకవైపు ప్రజలు అడుగుతూ ఉంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఇలా ప్రజలకు అవసరం లేని విషయాలను ఇలా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ ఏ విధంగా చేసిండో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా చేస్తూ ఉన్నాం. ఇలా రైతులు ఒక దిక్కు కళ్ళలలో పట్టట్లే ఉన్నాయి. ఇలా కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. కొనుగోలు నత్తనకు నడుస్తూ ఉంటే ఇంకోవైపు ఇలా నువ్వు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినావు. ఇలా బోనస్ విషయంలో ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు. ఇంకోవైపు ఇలా రైతులు నీ మీద నమ్మకం లేక ఇలా దళారులకు దాదాపు 20-25% ధాన్యము ఇప్పటికే దళారులకు అమ్మడం జరిగింది. ఇలా రైతులను ఇలా వంచింది ప్రభుత్వం. రుణమాఫీ లేదు, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రైతు భరోసా పోయింది. ఇలా 500 బోనస్ కూడా లేదు. ఇంకోవైపు ఇలా మహిళలకు అనేక హామీలు ఇచ్చిండి. ఇలా మహిళా సాధికారిత గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఇలా నువ్వు రైతులు ఇలా మహిళలకు ఇస్తాన 2500 రూపాయల భరోసా ఎక్కడికి పోయినది? ఇలా వాళ్ళకి ఇస్తానని చెప్పిన కళ్యాణ లక్ష్మి పేరుతో ఇలా తులం బంగారం చెప్పినావు, 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఇలా ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. ఇలా ఇల్లు లేని ప్రతి మహిళ కూడా ఇలా ఇల్లు ఇస్తా అని చెప్పినవి, ఇలా స్కూటీలు ఇస్తా అని చెప్పినవు, అనేక హామీలు ఇచ్చిండి. ఇలా ఏ ఒక్క హామీని కూడా ఇలా నెరవేర్చకుండా ఈరోజు సంవత్సరం పాలన అద్భుతం సాగిందని చెప్పేసి ఇలా వరంగల్లో ఏదైతే నువ్వు మీటింగ్ పెట్టుకున్నావో ఇలా ప్రజలందరూ కూడా ఇలా ఈ ప్రభుత్వాన్ని చీత్కరించుకునే పరిస్థితి ఉంది. ఒకవైపు నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పాలన ఒకవైపు సాగుతూ ఉంటే ఇలా దేశాన్ని ముందు తీసుకుపోతూ ఉంటే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వెనుకకు తీసుకుపోతూ ఉంటారు. ఇదేందని ఇలా మా కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే ఇలా వరంగల్ సభలో ఇలా అవాకులు చెవాకులు పోయింది. నీ స్థాయిని మర్చిపోయింది. ఇలా నేను ముఖ్యమంత్రి అయిన హోదాని మర్చిపోయి ఇలా వ్యక్తిగత దూషణ అవుతూ ఉన్నాం. అయ్యాల కేసీఆర్ కూడా ఇలా మోడీ గారిని ఇలా ప్రధానమంత్రిని పట్టుకొని ఆ రోజు ఏ విధంగా అయితే అవహేళనంగా మాట్లాడిండో అదే దాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానంగా మాట్లాడిన కేసీఆర్కు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో నీ కూడా అదే విధంగా రేపు రాబోయే రోజులలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా నువ్వు ఏమంటున్నావు? ఇలా సోనియా గాంధీని ఇలా కాలు గడిగి నెత్తిన పోసుకుంటామని చెప్తా ఉన్నావు.
నీకు ఇష్టమైతే నువ్వు నెత్తిన పోసుకో, కానీ ఇలా తెలంగాణ ప్రజలందరినీ నెత్తిన పోస్తా అని చెప్తున్నావు చూడు. ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు అవమానించిన విధంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీ గారిని పట్టుకొని ఇలా సోనియా గాంధీ దేవత కాదు దయ్యం అని చెప్పేసి ఆ రోజు నువ్వు ఇలా ఇదే సోనియా గాంధీని నువ్వు అవమానపరిచినావు. ఇలా అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ఇలా నువ్వు 2-4 మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు నీ స్థాయిని మర్చిపోయి ఇలా కిషన్ రెడ్డి గారిని నువ్వు ఏదైతే విమర్శిస్తూ ఉన్నావో ఇలా నువ్వు ఖచ్చితంగా దానికి ప్రజా క్షేత్రంలో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలా నువ్వు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా రఘునందనరావు గారి నేతృత్వంలో రాబోయే రోజులలో ఈ జిల్లా లోపల ముఖ్యంగా ఇలా సిద్దిపేట జిల్లా లోపల అనేక హామీలు ఇచ్చిండి. ఇలా సిద్దిపేట జిల్లా మొత్తం కూడా సంవత్సరం కాలం పూర్తయితా ఉన్నది. ఏ ఒక్క హామీ కూడా ఇలా నువ్వు అమలుకు నోచుకోలేదు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు రాలేదు, ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేదు, తులం బంగారం రాలేదు, 2500 రాలేదు, నువ్వు ఇస్తాన 4000 2000 పింఛను 4000 రాలేదు, ఇలా రైతు భరోసా లేదు, ఇలా 500 బోనస్ లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక దినమంతా చెప్పొచ్చు నీ వైఫల్యాల గురించి. కాబట్టి ఉంటుంది. అందులో భాగంగా ఇలా కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు రఘునందనరావు గారి పిలుపు మేరకు డిసెంబర్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉన్నది. సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎత్తుతూ ఇలా ప్రజల మధ్యకు చర్చ పెట్టడానికి ఈ వారం రోజుల పాటు వీటిపైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. అందులో భాగంగానే ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, బహిరంగ సభను కూడా నిర్వహిస్తూ ఉన్నాము. వీళ్ళ వైఫల్యాలపైన ఛార్జ్ షీట్ను కూడా తయారు చేసి మేము పత్రికా ముఖంగా ఈ యొక్క ఛార్జ్ షీట్ను కూడా 1వ తారీఖు వరకల్లా ఛార్జ్ షీట్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకల్లా ర్యాలీలు, సభలను కూడా నిర్వహించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలను, సర్పంచ్లను కూడా పెద్ద ఎత్తున గెలిపించడానికి మేము ఈ యొక్క కార్యాచరణను రూపొందిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నాం. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 12 నెలల కాలంలో నువ్వు 12 సంవత్సరాలు పాలిస్తే ఎంతైతే వ్యతిరేకత వస్తుందో నీ 12 నెలల కాలంలోనే అంత వ్యతిరేకతను కూడా కొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి రాబోయే రోజులలో ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి నువ్వు ఇచ్చిన హామీల అమలు విషయంలో మరి చిత్తశుద్ధితోని నువ్వు వాస్తవాలను ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.